Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. బీజేపీ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని గెలిచే అవకాశాలున్నాయి? పెద్దగా బలం లేని పార్టీ 10 స్థానాలు తీసుకోవడం ఎంత కరెక్ట్ అనే ప్రశ్న టీడీపీ అభిమానుల్లో ఉంది. ఓసారి వివరంగా చూద్దాం, వాస్తవాలేంటో అర్థమవుతాయి. రాజకీయ రంగులు అంటని నిజాల కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో 1 by 1 బలాబలాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ముందుగా ఎచ్చెర్ల. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి బీజేపీ తరపున ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఎచ్చెర్ల టీడీపీకి బలం ఉన్న నియోజకవర్గం. ఒకప్పుడు ప్రతిభా భారతి, ఆ తరువాత కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ ఓటు గనక బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితే బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి. అరకులోయ. అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేస్తోంది. పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తపల్లి గీత కూడా ఉన్నారు కాబట్టి అరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు 2 బీజేపీ చేతుల్లో ఉన్నాయి. 2009లో ఇక్కడ టీడీపీ గెలిచింది. ఆ తరువాత 2014లో వైసీపీ తరపున గెలిచి సర్వేశ్వరరావు టీడీపీలోకి మారారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఆయన కొడుకు ఇక్కడ గెలిచారు. అంటే కూటమి పార్టీల్లో టీడీపీకి ఇక్కడ బలం ఉంది. రిజర్వ్డ్ సెగ్మెంట్లో స్పెషల్గా ఫోకస్ పెడుతున్న బీజేపీ గనుక ప్రయత్నిస్తే అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. విశాఖ నార్త్. ఊహించినట్లుగానే విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు పోటీలో ఉన్నారు. లౌక్యుడిగా పేరు ఉండటం, జనంలో తిరిగే నాయకుడు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలుపు ఖాయం అనే ముద్ర పడిపోయింది. విశాఖలో వైసీపీ అరాచకాలు చేసిందని ముందు నుంచి మాట్లాడుతున్న విష్ణురాజుకు క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. అనపర్తిలో బీజేపీ తరపున శివకృష్ణంరాజు పోటీలో ఉన్నారు. బేసిక్గా అనపర్తి రెడ్డి అభ్యర్థి ఉండే సెగ్మెంట్. ఈసారి కూడా వైసీపీ రెడ్డికే టికెట్ ఇచ్చింది. కూటమి కోటాలో బీజేపీ మాత్రం క్షత్రియ అభ్యర్థిని బరిలో నిలిపింది. వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం, జనసేన టీడీపీ ప్రభావం పనిచేస్తే గెలిచే అవకాశం ఉండొచ్చు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థి గెలవడం అనపర్తి ఆనవాయితీ. అందుకే కూటమి అవకాశాలు గట్టిగా కనిపిస్తున్న సమయంలో బీజేపీ ఆశలు పెట్టుకుంది. కైకలూరు కామినేని శ్రీనివాస్. కైకలూరు ముందు నుంచి వలస నాయకుల నియోజకవర్గం. అప్పటి వరకు పెద్దగా పరిచయం లేకపోయినా పొత్తుల్లో వచ్చి 2014లో కైకలూరులో గెలిచారు కామినేని శ్రీనివాస్. అదే సెంటిమెంట్తో ఇప్పుడు మళ్ళీ బరిలో దిగుతున్నారు. వైసీపీ వ్యతిరేకత కలిసి రావాలనేదే కామినేని ఆలోచన. టీడీపీ ఇక్కడ డీలా పడిన పరిస్థితి కొన్నాళ్లుగా ఉంది. అటు జనసేన ఉత్సాహం, ఇటు టీడీపీ బలగం కలిసి వస్తే కామినేని 2వ దఫా అసెంబ్లీలో అడుగుపెట్టొచ్చు. బీజేపీ ప్రకటించిన అసెంబ్లీ జాబితాలో అతిపెద్ద సంచలనం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి ఇక్కడ బరిలో దిగారు. విజయవాడ పశ్చిమం ట్రెడిషనల్గా టీడీపీ సీటు కాదు. ముస్లిం జనాభా కూడా 30,000కు పైగా ఉన్నారు. కానీ దుర్గగుడి ఉన్న ప్రాంతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. బడుగు, బలహీన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్న ప్రాంతం. వైసీపీ వసూళ్ల దెబ్బతో రగిలిపోతున్న ప్రాంతం విజయవాడ వెస్ట్. ఇటు హిందూ సెగ్మెంటు, అటు అభివృద్ధి వ్యూహంతో ఆకట్టుకుంటే సుజనా గెలుపు సులభమే. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా విజయవాడ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. పైగా వైసీపీ నేతల అరాచకాలతో విసిగిపోయామని జనం ఓపెన్గా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో చౌదరి గెలిస్తే గనుక భవిష్యత్తులో బీజేపీ ఏపీలో మరింత బలపడడం ఖాయం అనుకోవచ్చు. అది ఆధ్యాత్మికంగానే కాదు, ఆర్థిక వ్యవహారాల పరంగా కూడా కీలకమైన నియోజకవర్గం కాబట్టి బీజేపీ అభ్యర్థిగా ఉన్న చౌదరి వైపు మగ్గు చూపే పరిస్థితి ఉందనే అభిప్రాయము ఉంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, పార్థసారథి ఇక్కడ పోటీలో ఉన్నారు. వాగ్దాటి ఉన్న బీజేపీ నాయకుల్లో పార్థసారథి ఒకరు. టీవీ చర్చల్లో పాల్గొంటూ పాపులర్ అయిన ఫేస్ కూడా. బోయకుల బలం ఉంది, ఆర్థికంగా కూడా నిలబడగలరన్న పేరు ఉంది కాబట్టి ఉమ్మడి కర్నూలులో బీజేపీ ఖాతా తెరవచ్చు.
బద్వేల్ రోసన్న. రిజర్వ్డ్ స్థానాలపై బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంతో ఉంది. దళితులకి దగ్గరైతే ఎప్పటికైనా రాజకీయంగా పాతుకుపోవచ్చు అనేది ఢిల్లీ నాయకుల వ్యూహం. ఉత్తరాంధ్రలో అరకుతో పాటు సీమలో బద్వేల్ లాంటి స్థానాలను తీసుకోవడంలో అసలు ఉద్దేశం ఇదే. కడప జిల్లాలో టీడీపీ బలం పుంజుకుంది అని సొంత ప్రాంతంలోనే వైసీపీకి సెగ ఉండొచ్చని అంటున్నా బద్వేల్ లాంటి చోట్ల అద్భుతం జరిగితే తప్ప గెలవడం అంత సులభం కాదనే అనుకోవాలి. ఒకవేళ కూటమికి అనుకూలంగా వేవంటూ వస్తే బద్వేలులో కమలం విరబోయొచ్చు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ముందు నుంచి స్థానికంగా పట్టు ఉండి రాజకీయంగా ప్రభావం చూపిన నాయకుడు ఆదినారాయణ రెడ్డి. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలో మంత్రి అయి ఆ తరువాత బీజేపీలో చేరిపోయారు. అంటే గత 10 ఏళ్లలో 3 పార్టీలు మారిపోయారు. అయితే జమ్మలమడుగులో చిత్రమైన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో టీడీపీలో చేసిన వ్యూహాత్మక తప్పిదం పార్టీని డీలా పడేలా చేసింది. అనూహ్య మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఈసారి మాత్రం ఆదినారాయణ రెడ్డి గట్టిగా నిలబడితే గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటున్నారు. ధర్మవరం సత్యకుమార్ స్థానికంగా బలమైన నేత ఉన్నా కాదని సత్యకుమార్ని అభ్యర్థిగా నిలబెడుతున్న నియోజకవర్గం ధర్మవరం. బీసీ కోటాలో ఆయనకి చోటు దక్కింది. అయితే స్థానిక నేత వరదాపురం సూరి ఎంతవరకు సహకరిస్తారు? పరిటాల కుటుంబ మద్దతు కూడగట్టగలరా అనేదే పాయింట్. ఉమ్మడి అనంతలో టీడీపీకి అనుకూల గాలి ఉన్నప్పటికీ స్థానిక సమీకరణలు సత్యకుమార్కి పరీక్ష పెడుతున్నాయి. రాజకీయ లౌక్యం చూపిస్తే ధర్మవరంలో బీజేపీ గెలుపును ఆపడం కష్టమే. అంటే మొత్తం మీద కూటమి ఓట్లు ట్రాన్స్ఫర్ పక్కాగా అయితే 6 నుంచి 7 సీట్లు బీజేపీ గెలిచినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వైసీపీ ఓడిపోవడం ఖాయం. కూటమికి 145 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అనే అంచనాలు ఉన్న సమయంలో బీజేపీ అనే కన్నా కూటమి భాగస్వామి అనే ముద్ర కమలానికి కలిసి వస్తుంది అనిపిస్తోంది. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.